రెడ్డి అయినా గట్లే మాట్లాడతాడు. 10 ఏళ్ళు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను గుర్తించే సూరత్ లేదని చంద్రశేఖరరావుని నిండు అసెంబ్లీలో నిలదీసిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎవడంటే అది రఘునందన్ రావు తప్పితే ఇంకొకరు కాదు. ఇలా దానికి సినిమా బాణీలు, సినిమా వేషాలు, సినిమా రంగులు అద్ది ఈయనేదో క్రెడిట్ కొట్టుకునే నాటకాలు చేసాడు. మాకు రాదు రేవంత్ రెడ్డి గారు. అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద గెలవలే. మా భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే మా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్త తన్ మన్ ధన్ పెట్టి రగన్న గెలవాలని కొట్లాడితే ఆ అహంకారపూరితమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి, హరీష్ రావు అనేటువంటి దుర్మార్గమైనటువంటి క్రియలకి మా మెదక్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నా మెదక్ గెలుపు. నేను వాడేవాడో వీడేవాడో వేస్తే గెలవలేదు. నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ కుర్చీలోకి రాలేదు. అందుకని నా గురించి మాట్లాడే కంటే ముందు నోరు ఒళ్ళు 2 దగ్గర పెట్టుకోవాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను హెచ్చరించడానికే ఇంత తొందరగా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, నేను మాట్లాడగలుగుతా. ఏం మాట్లాడతావు రేవంత్ నువ్వు నాతో మాట్లాడాలంటే? ఎందుకు మరి మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు క్యాండిడేట్ను? పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? ఎవరికి అమ్ముకున్నావు మల్కాజ్గిరి సీటు? ఎంతకు అమ్ముకున్నావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలివి లేనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? ఏదో బీసీ బిడ్డనట. ఎప్పుడు యాదికి వచ్చిర్రు బీసీ బిడ్డలు? ఆ బీసీ బిడ్డ నీ మహబూబ్ నగర్లో ఒక్కడు గెలిచిండు కదా, మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే, బీసీల మీద అంత ప్రేమ ఉంటే క్యాబినెట్లో సగం ఎందుకు ఇవ్వలే? ఏదో బీసీ కులకరణ చేస్తాం కాంగ్రెస్ చెయ్యి 6 నెలల నుంచి ఎవడొద్దన్నాడు? సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ఇదే రిజల్ట్ వస్తుంది. ఆడలేక మధ్యలో ఓడిందని గెలవడం చేతగాక సొంత ఊర్లో గెలవనున్నాడు, పక్కన ఉన్నవానికి శుద్ధులు చెప్తాడు. సొంత ఎంపీ ఓడిపోతివి, సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతివి, ఆఖరికి నీ పాలమూరులో నాకు అనరాదా అన్న? వంశీచంద్ అంటే నీకు వడదు, వంశీచంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీచంద్ని ఓడగొట్టేందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అనరాదా అన్న? నేను మస్తుగా అనగలుగుతా, మంచి మంచి మాటలు అనగలుగుతా, తలకాయ ఆడబెట్టుకోవాలని కూడా అర్థం కాని మాటలు అనగలుగుతా. కానీ నేను అంటలేను, ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించారు కాబట్టి. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళు ఓడిపోతివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతివి, ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబిచ్చిరు మల్కాజ్గిరి ప్రజలు. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు. ఓటుకు నోటు కేసులో నిన్ను పట్టపగలు బొక్కలు ఇరిచి గుంజుకపోయారు కదా, మరి ఇలా భుజంగరావు చెప్పిన స్టేట్మెంట్ మీద హరీష్ రావుని కాపాడుతుంది ఎవరో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకు అరెస్ట్ చేస్తలేవు హరీష్ రావుని? కాళేశ్వరంలో కుంభకోణం అయింది, ఎవరు? నీళ్ల మంత్రి హరీష్ రావు కాదా? ఎవరు హరీష్ రావు తోటి ములాఖత్ అయింది? నువ్వా నేనా? ఫ్లైట్లో కలిసి బిజినెస్ క్లాస్లో ముచ్చట్లు పెట్టుకుంటూ పోయింది నువ్వు హరీష్ రావా, నేను హరీష్ రావా? కులం ఒకటి ఉందని నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? వెంకట్రామరెడ్డి నీ నెంబర్ 2 నీ కుర్చీ ఎత్తుకపోతా అని చూస్తున్నా పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సటకుడు కాదా? సటకుడో వియ్యంకుడో కాదా? నీకేమన్నా చేతనైతే ముందు నీ అడ్మినిస్ట్రేషన్ చూసుకో. రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో 150 సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు, మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి అనేటోడు ఓటుకు 1000 రూపాయలు వంచుతుండు పట్టుకొని రని 150 ఫోన్ కాల్ చేసిన, నీ డీజీపీకి చెప్పిన, మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పిన. మేం పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఓటుకు 1000 రూపాయలు వంచితే ఆపడం చేత కానీ నువ్వు, నీకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు, నీకు పోలీసు వాడు కంట్రోల్ ఉన్నాడు, నీకు ఏమొస్తుందని రేవంత్ రెడ్డి ఏం తెలుసు? నీకు ఏం తెలుసు అంటున్నా? వెంకట్రామరెడ్డి పైసలు వంచుతుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయినరో చెప్పు. నేను 20 ఎఫ్ఐఆర్లు చెప్పించిన. పోయి చేగుంటల ఫామ్ హౌస్లో 8 కోట్లు ఉన్నాయంటే నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేము పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీస్. గదానికి సమాధానం చెప్పు. గివి చెప్పడం చేత కాదు. ఒక్క పోలీసోడైనా నీ మాట వింటుండా? ఒక్క పోలీసోడు ఒకవేళ వింటే వెంకట్రామరెడ్డి పైసలు వంచుతుంటే నువ్వు బీసీ బిడ్డ అయినటువంటి నీలమ్మదికి మా మెదక్ జిల్లాలో అన్యాయం ఎందుకు చేసినావు? టీఆర్ఎస్ వాడు బీఆర్ఎస్ వాడు 1000 రూపాయలు ఓటుకు వంచుతుంటే నీ సొంత పార్టీని గెలిపించుకోక వెంకట్రామరెడ్డికి ఎందుకు సద్దులు మోసిండు నీ శ్రీనివాసరెడ్డి? పైసలు ఎట్లొచ్చినాయి మా మెదక్ జిల్లాకి? దగ్గర 200 కోట్లు ఖర్చు పెట్టారు మెదక్ పార్లమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ. 6 ఎమ్మెల్యేలు నిలుసోని పైసలు వంచిరు ఓటుకు 1000 రూపాయలు. ఏది నీ పోలీస్? వెర్ ఇస్ మిస్టర్ డీజీపీ? ఏరి మా పోలీస్ కమిషనర్లు? తీసుకో నా టెలిఫోన్ కాల్ హిస్టరీ,
ఒక్కొక్క ఎస్ఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిఐకి ఎన్నిసార్లు చేసిన, ఒక్కొక్క సిపిని ఎన్నిసార్లు కాల్ చేసిన అడుగు. పిలువు, మీటింగ్ పెట్టి రేపు ప్రగతి భవన్లో వస్తా, సెక్రటరియట్కి పిలువు, సమీక్ష పెట్టి వస్తా. నా టెలిఫోన్ అఫీషియల్ నెంబర్ నుంచి నేను పోలీసు వాళ్ళని బతిలాడినా, బెదిరించిన, సార్ పైసలు వంచుతూరు వచ్చి పట్టుకోమని చెప్పి. గది చేతగాలేదు నీకు, కానీ నువ్వు వచ్చి కథలు చెప్తా ఉన్నావు. రేపు వాళ్ళ ప్రియమిత్రుడు హరీష్ రావు గారిని సిద్దిపేటలో కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడేందుకు శుద్ధులేస్తా ఉన్నాడు. లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు? కేసీఆర్ని ఎందుకు పట్టుకుంటలేవు? రాధాకిషన్ రావు చెప్పిండు కదా, క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు కదా, నేను పోయి నీకు చేత కాకపోతే, నీ పోలీసు వాళ్ళకి తెలియకపోతే, రఘునందన్ అనే నేను వకీల్గా చెప్తున్నా, నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నా అని డీజీపీకి డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, కాపీ ఇచ్చిన, ఏసీపీ భుజంగరావు స్టేట్మెంట్ చదివి వినిపించిన, అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు చెప్పిన అనేటువంటి విషయం. అదే రకంగా సిఐ సాయి కిరణ్ ఏం చెప్పిండో చెప్పిన. వెంకట్రామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు 10 రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలే వెంకట్రామరెడ్డిని? అచ్చా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని అరెస్ట్ చేయలేదా? లేకపోతే గెలిచినాక వెంకట్రామరెడ్డి గారు, హరీష్ గారు, మిగతా మా మెదక్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి మీ పార్టీలకు వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్లో ఒప్పందం చేసుకుర్రా రేవంత్ రెడ్డి గారు? నాకైతే గంతే అనిపిస్తుంది. అందుకనే మీరు ఆ రకంగా పనిచేసిరేమో అని నేను అనుకుంటా ఉన్నా. అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంట్ గురించి కానీ రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం, ఒక ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు నేను చూపెడతాయి. రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు, రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు, రఘునందన్ రావు పోలీసులతోటి కలబడ్డోడు, కుస్తీ పట్టినోడు, ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పి వచ్చినాడు రఘునందన్. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపడ్డాడు కాదు. రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందని నువ్వు చెప్తే నేను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా. అరే 1200 ఓట్లలో పొంకనాలు కొట్టినావు, ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే. మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి. ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటుంది రాజకీయాల్లో?